బొంకరా బొంకరా పోలిగా అంటే మా ఊరి ఆవాలు తాటికాయలంత అన్నాడట వెనుకొట్టుకొక పోలిగాడు. బొంకడంలో తండ్రినే మించిపోయాడు లోకేష్. నోటికి ఎంతొస్తే అంత హామీలిస్తూ ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని అనిపించుకుంటున్నాడు. బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. బాబు రాను వచ్చాడు, పోను పోయాడు. టీడీపీ నాయకులు జేబులు నింపుకున్నారు కానీ నిరుద్యోగులకు జాబులు మాత్రం రాలేదు. తాను సీఎం అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న చంద్రబాబు సీఎం అయ్యాక లోకేశానికి మంత్రి ఉద్యోగం ఇచ్చాడు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. అన్నిటిలాగే ఆ హామీని కూడా మూటగట్టి అటకెక్కించాడు. పైగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లను ఉద్దేశించి అవేం ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలు అనుకుంటూ వెటకారంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి కొండకు వెంట్రుక గట్టిలా ఆగుతున్నారు. అతని కంటే గనుడు ఆచెంట మల్లన్న అన్నట్టు ఎర్రబుక్కు లోకేశము తండ్రినే మించిపోయాడు. అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తారట. మంచిదే సార్, కానీ బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? మరి ఎన్ని డిఎస్సీలు పెట్టారు, ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే అని వివరించారు మంత్రి అప్పలరాజు గారు. దీని గురించి అడిగితే ఈ లెక్కలు గిక్కలు జాంతానై మేమే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామంటారేమో ఎర్రబుక్కు లోకేశం వారు. ఇచ్చామన్నా ఉండాలి.